హాయ్ ఫ్రెండ్స్, రియాక్ట్ రేడెక్స్ అప్లికేషన్స్లో రేడెక్స్ ఫామ్స్ను ఉపయోగించడం జరుగుతుంది. ఎప్పుడైతే యూజర్ ఫామ్స్లో డేటా ఎంటర్ చేస్తాడో అప్పుడు స్టేట్ అప్డేట్ అవుతూ ఉంటుంది. అలాగే రెడ్యూసర్ స్టోర్ కూడా ఇన్వోక్ అవుతూ ఉంటాయి. ఎవ్రీ కీ స్ట్రోక్కి ఈ స్టేట్ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది. దీనివల్ల మనకి పర్ఫార్మెన్స్ ఇష్యూ వస్తుంది. స్మాల్ అప్లికేషన్స్కి అయితే ఎటువంటి ఇష్యూ ఉండదు, కానీ లార్జ్ స్కేల్ అప్లికేషన్స్ డెవలప్ చేస్తున్నప్పుడు పర్ఫార్మెన్స్ ఇష్యూ అనేది తప్పనిసరిగా ఉంటుంది. అలా కాకుండా ఫామ్స్ని ఉపయోగించినట్లయితే పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది. అలాగే స్కేలబిలిటీ కూడా ఉంటుంది. ఇప్పుడు ఫామ్స్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. నేను క్రియేట్ రియాక్ట్ యాప్ ద్వారా ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేయడం జరిగింది. ఆ ప్రాజెక్ట్లో index.js ఓపెన్ చేశాను. ఇనిషియల్గా మనకి యాప్ అనే కాంపోనెంట్ అనేది మనకి ఇక్కడ కాల్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా నేను సైన్ ఇన్ అని చెప్పిన ఒక ఫంక్షనల్ కాంపోనెంట్ క్రియేట్ చేసి దాన్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నాను. తర్వాత యాప్ కాంపోనెంట్ ప్లేస్లో ఈ సైన్ ఇన్ కాంపోనెంట్ని రీప్లేస్ చేయడం జరిగింది. ఈ సైన్ ఇన్ కాంపోనెంట్ చూసినట్లయితే అందులో మనం మెటీరియల్ యూఐ ఉపయోగించి ఒక ఫామ్ని క్రియేట్ చేయడం జరిగింది. ఆ ఫామ్ చూడడానికి మనకి సింపుల్గా ఇలా కనిపిస్తుంది. ఒక ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఫీల్డ్స్తో ఒక సైన్ ఇన్ ఫామ్ని క్రియేట్ చేయడం జరిగింది. అందుకోసం మనం ఈ మెటీరియల్ యూఐకి సంబంధించిన ప్యాకేజెస్ని ఇంపోర్ట్ చేసుకొని మనం అప్లికేషన్లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఫామిక్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా మనం npm install formic అనే కమాండ్ ద్వారా ఈ ఫామిక్ ప్యాకేజీని మనం మన అప్లికేషన్లోకి డౌన్లోడ్ చేసుకోవాలి. ఇన్స్టాలేషన్ అయిపోయింది అన్న తర్వాత మనం యూజ్ ఫామిక్ అనే ఒక హుక్ ఉంటుంది, దాన్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. అందుకోసం మనం ఇక్కడ ఇంపోర్ట్ యూజ్ ఫామిక్ అనే హుక్ను మనం ఇంపోర్ట్ చేసుకోవాలి ఫ్రమ్ ఫామిక్. ఈ సైన్ ఇన్ కాంపోనెంట్లో యూజ్ ఫామిక్ హుక్ని ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. యూజ్ ఫామిక్ సో దీన్ని ఒక కాన్స్టెంట్ క్రియేట్ చేస్తున్నాను, కాన్స్టెంట్ ఫామిక్. ఈ విధంగా ఒక కాన్స్టెంట్ని క్రియేట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఫామ్లో ఆటో కంప్లీట్ ఆఫ్ ఉంది, అలాగే క్లాస్ నేమ్, అలాగే నో వ్యాలిడేట్ అని 3 అట్రిబ్యూట్స్ ఉన్నాయి కదా. ఫామ్ ఎంటర్ చేసిన తర్వాత ఈ వాల్యూస్ని మనం గెట్ చేసుకోవడం కోసం ఇక్కడ ఆన్ సబ్మిట్ ఈక్వల్ టు ఫామిక్ డాట్ హ్యాండిల్ సబ్మిట్ అనే ఈ హెల్పర్ మెథడ్ని మనం ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా రాసినప్పుడు ఎప్పుడైతే ఫామ్లో డేటా ఎంటర్ చేసి సైన్ ఇన్ బటన్ మీద క్లిక్ చేస్తామో అప్పుడు ఈ యూజ్ ఫామిక్ హుక్లోకి ఈ వాల్యూస్ వస్తాయి. ఇక్కడ ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. ఆన్ సబ్మిట్ ఫామ్లో డేటా అనేది వాల్యూస్ అన్న ఆబ్జెక్ట్లోకి వస్తాయి, అందుకని చెప్పని మనం ఈ విధంగా రాసుకోవాలి. ఇప్పుడు ఈ వాల్యూస్ని ప్రింట్ చేయాలి కాబట్టి అలర్ట్ వాల్యూస్ అనేది ఆబ్జెక్ట్ కాబట్టి దాన్ని స్ట్రింగ్ ఫార్మాట్లోకి మార్చాలి. సో అందుకని జేసన్ డాట్ స్ట్రింగిఫై వాల్యూస్ null, 2 ఈ విధంగా ఇచ్చినప్పుడు ఈ వాల్యూస్ ఆబ్జెక్ట్లో ఉన్న డేటా అనేది మనకి డిస్ప్లే వస్తుంది. ఇప్పుడు ఫామ్ ఉంది కదా, నేను ఇక్కడ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఇస్తున్నాను. ఇచ్చి సైన్ ఇన్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ అన్డిఫైన్డ్ అని వస్తుంది. తర్వాత ఓకే అని క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా ఎర్రర్ వస్తుంది. ఇక్కడ ఏం చెప్తుందంటే కెనాట్ కన్వర్ట్ అన్డిఫైన్డ్ ఆర్ నల్ టు ఆబ్జెక్ట్. అంటే ఈ వాల్యూస్ అనేది అన్డిఫైన్డ్ అయి ఉంది, అందువల్ల మనకి ఏంటంటే అలర్ట్ చేసినప్పుడు వాల్యూ అన్డిఫైన్డ్ అని వచ్చింది, తర్వాత ఎర్రర్ కూడా మనకి డిస్ప్లే వచ్చింది. సో ఇప్పుడు దీన్ని ఎలా రిజాల్వ్ చేయాలి అంటే ఈ యూజ్ ఫామిక్ హుక్లో ఇనీషియల్ వాల్యూస్ అని చెప్పి రాయాల్సి ఉంటుంది. ఇనీషియల్ వాల్యూస్ ఇది ఒక ఆబ్జెక్ట్ అనమాట. ఇందులో ఫామ్లో ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇనిషియలైజ్ చేయాల్సి ఉంటుంది.
మన ఫామ్లో ఏమున్నాయి? ఈమెయిల్ అండ్ పాస్వర్డ్. ఇక్కడ నేమ్ ఈమెయిల్ ఉంది, అలాగే పాస్వర్డ్. సో ఈ రెండింటిని కూడా మనం ఇక్కడ ఇనిషియలైజ్ చేయాలి. ఈమెయిల్. సో మనకి ఇనిషియల్గా ఏమి ఉండవు కాబట్టి ఎంటీతో డిఫైన్ చేస్తాము. అలాగే పాస్వర్డ్. ఇచ్చి ఇక్కడ కామా ఇవ్వాలి. ఇప్పుడు మళ్ళీ ఫామ్ ఆటోమేటిక్గా రిఫ్రెష్ అవుతుంది. నేను ఇప్పుడు ఇక్కడ ఈమెయిల్ వాల్యూ ఇస్తున్నాను, rajesh@gmail.com, పాస్వర్డ్ 1. ఇచ్చే సైన్ ఇన్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఈమెయిల్ పాస్వర్డ్ అనేది వచ్చినాయి, కానీ వాల్యూస్ ఎంటీ వచ్చినాయి. అంటే మనం వాల్యూస్ ఇచ్చాము, అయినా సరే మనకి ఇక్కడ వాల్యూస్ అనేది పాపులేట్ అవ్వలేదు. సో ఇందుకోసం మనం ఏం చేయాలి అంటే ఈ ఈమెయిల్ ఇన్పుట్ ఫీల్డ్ ఉంది కదా, ఇక్కడ ఒక ప్రాపర్టీని రాయాలి. వాల్యూస్ ఈక్వల్ టు formic.values.email. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఫార్మిక్ వాల్యూస్లో ఈమెయిల్ ఇనీషియల్గా మనం ఏమి ఇచ్చాము, ఎంటీ ఉంది. సో అందుకని చెప్పని ఈ వాల్యూస్ అన్నదానికి దానికి వాల్యూ ఇనీషియల్గా ఎంటీగా డిఫైన్ అవుతుంది. అలాగే పాస్వర్డ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. వాల్యూ formic.values.password. ఇప్పుడు నేను మళ్ళీ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ వాల్యూస్ ఇస్తున్నాను. సో ఇక్కడ ఇస్తున్నప్పుడు ఏమవుతుందంటే నేను వాల్యూస్ ఎంటర్ చేస్తూనే ఉన్నాను, కానీ ఏంటంటే డేటా అనేది అక్కడ డిస్ప్లే రావట్లేదు. సో ఇప్పుడు అలాగే పాస్వర్డ్కి ఫోకస్ చేశాను, వాల్యూస్ ఎంటర్ చేస్తున్నాను, అయినా వాల్యూస్ రావట్లే. సో ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం వస్తుంది అనమాట. సో అందుకని చెప్పి దాన్ని ఫిక్స్ చేయడం కోసం మనం కంపల్సరీగా ఆన్ చేంజ్ అనే ప్రాపర్టీని కూడా రాయాల్సి ఉంటుంది. దీనిలోకి formic.handle చేంజ్ అనే ఈ ఫార్మిక్ హెల్పర్ మెథడ్ని మనం ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. సేమ్ ఈ పాస్వర్డ్ ఫీల్డ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ హ్యాండిల్ చేంజ్ అనేది ఫార్మిక్లో ఉన్న డిఫాల్ట్ హెల్పర్ మెథడ్ అనమాట. సో ఆటోమేటిక్గా ఫామ్ రిఫ్రెష్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఈమెయిల్ ఇస్తున్నాను, rajesh@gmail.com, పాస్వర్డ్ వాల్యూ ఇస్తున్నాను. ఇచ్చి సబ్మిట్ క్లిక్ చేసినప్పుడు చూసారా మనకి ఇక్కడ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ మనం ఏవైతే వాల్యూస్ ఇచ్చామో అవి ఇక్కడ పాపులేట్ అయినాయి. ఓకే, ఈ విధంగా ఫార్మిక్ని మనం ఒక ఫామ్లో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ మనం ఏం చేయాలి అని అంటే ఫార్మిక్ ద్వారా యూజ్ ఫార్మిక్ అనే హుక్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. తర్వాత సైన్ ఇన్ కాంపోనెంట్లో దానికి ఒక కాన్స్టెంట్ క్రియేట్ చేశాము. అందులో ఇనీషియల్ వాల్యూస్ అలాగే ఆన్ సబ్మిట్ అని చెప్పని రెండింటిని డిఫైన్ చేయడం జరిగింది. ఫస్ట్ దాని ద్వారా వాల్యూస్ ఇనిషియలైజ్ అవుతాయి, అలాగే ఆన్ సబ్మిట్ ద్వారా ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత వచ్చిన డేటాను మనం ప్రింట్ చేయడం జరుగుతుంది. ఈ ఫామ్ ట్యాగ్లో ఫామ్ సబ్మిట్ చేసినప్పుడు ఫార్మిక్ హ్యాండిల్ చేసుకోవాలి కాబట్టి ఈ formic.handle submit అనే డిఫాల్ట్ హెల్పర్ మెథడ్ని మనం ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. అలాగే వాల్యూ ఆన్ చేంజ్ అనే ఈ రెండింటిని కూడా మనం ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇందులో formic.handle change అనే హెల్పర్ మెథడ్ని కాల్ చేయాలి. ఈ వాల్యూకేమో formic.values.email అంటే ఇక్కడ డిఫైన్ చేసాం కదా ఇనిషియల్ వాల్యూస్, అది ఏదైతే ఉందో అది ఇక్కడ వచ్చి వాల్యూ డిస్ప్లే వస్తుంది అనమాట. సపోజ్ నేను కనుక ఇక్కడ ఈమెయిల్ rajesh@gmail.com అని ఇచ్చినట్లయితే మనకి బ్రౌజర్లో కూడా డిఫాల్ట్గా అలా కనిపించేస్తుంది. సో నేను ఇప్పుడు ఫామ్ రిఫ్రెష్ చేశాను, చూసినట్లయితే డిఫాల్ట్గా మనకు వచ్చేసింది. సో ఇక్కడ వాల్యూ రిమూవ్ చేసినట్లయితే ఈమెయిల్ అనేది మనకి ఎంటీగా ఉంటుందన్నమాట.
కొన్ని సందర్భాల్లో ఈ డిఫాల్ట్ వాల్యూస్ అనేది మనకు ఉపయోగపడుతూ ఉంటాయి. బట్ కానీ సైన్ ఇన్ ఫామ్‌లో ఈమెయిల్ పాస్వర్డ్ అనేది యూజర్ ఎంటర్ చేయాలి కాబట్టి మనం ఇక్కడ ఎంప్టీగా డిఫైన్ చేయడం జరిగింది. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.